హాయ్ గైస్, నేను ప్రశాంత్. మీరు చూస్తుంది ప్రశాంత్ టెక్ వైటీ. సో గైస్, ఈ వీడియోలో మనం ఈరోజు రియల్మీ అయితే రెండు ఫోన్స్ లాంచ్ చేసింది ఇండియాలో. రియల్మీ P3 అండ్ P3 అల్ట్రా. P3 వచ్చేసి మనకి మిడ్ రేంజ్, అంటే మనకి ఒక బడ్జెట్ మొబైల్ అనమాట. 15,000 రూపాయలు లాంచ్ చేసింది. అండ్ P3 అల్ట్రా వచ్చేసి మనకి గేమింగ్ ఫోన్ అనమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో తీసుకొచ్చింది. అండ్ అది వచ్చేసి మనకి 23,000 దగ్గరలో మనకి కార్డ్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని అయితే 23,000 దగ్గరలోకి అయితే వస్తుంది అనమాట ఫోన్. సో ఈ వీడియోలో మనం ఆ రెండు మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. ముందుగా మనం అయితే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఈ వీడియో చూస్తున్నట్టయితే, మీరు కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్టయితే మీకు కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ సపోర్ట్ అయితే చేయండి. మీ ఎవరెవరికైతే టెక్ వీడియోస్ నచ్చుతాయో వాళ్ళకు కూడా, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి కూడా ఎవరెవరికైతే మన టెక్ వీడియోస్ నచ్చుతాయో వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ స్టార్టింగ్ ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ అయితే వేసేసేయండి. ఫస్ట్ అయితే రెండు మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ మనం స్క్రీన్ మీద అయితే చూసేద్దాం. సో P3 అల్ట్రా మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 6.83 ఇంచెస్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటాయి. అండ్ 6000 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ హుక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ P3 అల్ట్రా అయితే అండ్ P3 వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 4తో వస్తుంది. అండ్ 6.67 ఇంచెస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే ఉంటుంది. 16 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అండ్ 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది అనమాట మనకి P3 అయితే. సో ఇప్పుడు మనం రెండు మొబైల్స్లో పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే P3 అల్ట్రా గురించి మాట్లాడుకుందాం. P3 అల్ట్రాలో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే ఉంది. అండ్ దీని క్లాక్ స్పీడ్ మనకి 3.35 GHz వరకు ప్రైమరీ క్లాక్ స్పీడ్. రియల్మీ P3లో చూసుకున్నట్టయితే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది మనకి ఇండియాలో లాంచ్ అవుతున్న ఫస్ట్ మొబైల్ అనమాట ఈ ప్రాసెసర్తో. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 కూడా రియల్మీ ఇదే డెబ్యూట్ అయితే చేస్తున్నాయి. రెండు మొబైల్స్లోని రెండు కొత్త ప్రాసెసర్స్తో డెబ్యూట్ అయితే చేస్తున్నాయి రెండు మొబైల్స్ కూడా. P3లో మనకి క్లాక్ స్పీడ్ వచ్చేసి 2.3 GHz వరకు ప్రైమరీ క్లాక్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. రెండు మొబైల్స్ కూడా మనకి 4nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్సే. అండ్ ర్యామ్ వేరియంట్స్ వస్తే మనకి 8GB ర్యామ్ వేరియంట్తో వస్తుంది. LPDDR5X ర్యామ్తో వస్తుంది అనమాట P3 అల్ట్రా. అండ్ అలాగే 6GB అండ్ 8GB ర్యామ్ వేరియంట్స్తో వస్తుంది P3. అండ్ LPDDR4X ర్యామ్తో వస్తుంది అనమాట. అండ్ ఇంకా పెర్ఫార్మెన్స్ విషయం గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుంటే, రియల్మీ P3 అల్ట్రాలో మనకి 90 FPSలో BGM అయితే ప్రెజెంట్ అయితే హ్యాండిల్ చేస్తున్నది. మీకు 120 FPS కూడా ఈ ప్రాసెసర్ క్యాపబుల్ అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే 90 FPSలో రన్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్లో అప్డేట్స్లో అయితే తీసుకొస్తారు. అండ్ మనకి GT గేమ్ మోడ్ కూడా ఉంటుంది ఇందులో. సో GT గేమ్ మోడ్ వచ్చేసి మనకి మోషన్ కంట్రోల్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మోషన్ కంట్రోల్ ఆప్షన్ ఏంటంటే, మీరు మొబైల్ యూస్ చేస్తున్నప్పుడు అనమాట 4 సైడ్స్ అనమాట, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్, ఇలాగా మీరు ఎటు సైడ్ మొబైల్ మూవ్ చేసిన ఆ 4 మోషన్స్కి 4 గెస్చర్స్ టైప్లో మీరు కంట్రోల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్ తీసుకొచ్చారు. అండ్ అలాగే మీరు GT మోడ్స్లో మీరు చూస్తుంటారు కదా, FPS మీటర్ ఉంటుంది. అండ్ క్లాక్ స్పీడ్ సెట్ చేసుకోవచ్చు, వాయిస్ చేంజర్ ఉంటుంది. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి GT మోడ్లో. అండ్ ఇది కూడా మీకు P3 కూడా మీకు 90 FPSలో తీసుకొచ్చారు. 90 FPSలో మీరు BGM అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది P3 కూడా మీకు. సో మీకు బడ్జెట్లో మంచి ఫోన్ తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 6 Gen 4తో P3 అయితే 15,000 లోపు. అండ్ ఈ P3 మనకి లేటెస్ట్గా వివో లాంచ్ చేసిన వివో T4X మొబైల్కి అయితే మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఈ P3 అల్ట్రాలో మనకి 6750 mm² ఏరోస్పేస్ వేపర్ ఛాంబర్ కూలింగ్ అయితే ఉంటుంది అనమాట. గేమింగ్ ఫోన్ కాబట్టి హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి వేపర్ ఛాంబర్ కూలింగ్ వల్ల కాస్త ఈజీగా మీకు కూల్ అవుతుంది అనమాట ఫోన్ అయితే. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా మీకు AMOLED డిస్ప్లేసే. అండ్ P3 అల్ట్రా వచ్చేసి 6.83 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది మీకు 120Hz వరకు దీని రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ 1500 nits వరకు పీక్ బ్రైట్నెస్ మోడ్ ఉంటుంది. 1200 nits వరకు హై బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ HDR10+ సపోర్ట్ అయితే ఉంది మొబైల్లో. అండ్ మీకు నెట్ఫ్లిక్స్ అయితే HDRలో అయితే ప్లే అవ్వట్లేదు. అదే మీకు యూట్యూబ్ చూసుకున్నట్టయితే HDRలో అయితే ప్లే అవుతుంది అనమాట. అండ్
P3లో చూసుకున్నట్టయితే మీకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లాట్ డిస్ప్లే అనమాట. P3 మీకు 2000 నిట్స్ వరకు దీని పీక్ బ్రైట్నెస్ మోడ్ అయితే ఉంటుంది. 120 హెచ్ రీఫ్రెష్ రేట్తో వస్తుంది. రెండు మొబైల్స్లో కూడా మీకు L1 సపోర్ట్ అయితే ఉంటుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అండ్ ఓటీటీ కంటెంట్ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా మీరు హెచ్డి కంటెంట్లు అయితే చూసేయచ్చు. P3 అల్ట్రా ప్రొటెక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్తో వస్తుంది. P3 అయితే మనకి ఏ ప్రొటెక్షన్స్ తీసుకొస్తున్నారో వాళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదన్నమాట. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే రెండు కూడా మనకి యూనిక్ డిజైన్తో వస్తున్నాయి. రెండు కూడా మనకి చూడొచ్చు. అండ్ ఇందులో మనకి P3 అల్ట్రాలో మనకి ఒక సిల్వర్ కలర్ అయితే తీసుకొచ్చారు. అదేంటంటే మనకి గ్లోయింగ్ లోనర్ మూన్ అని చెప్పి ఒక డిజైన్తో అయితే తీసుకొచ్చారు. చాలా బాగుంది. స్క్రీన్ మీద మీరు ఫోటో అయితే చూడొచ్చు దాన్ని. అండ్ అలాగే ఇంకా మిగతా 2 కలర్స్ కూడా ఉంటాయి. మిగతా 2 కలర్స్ మీకు ఆరియన్ రెడ్ అండ్ నెప్ట్యూన్ బ్లూ, ఈ రెండు కూడా మీకు లెదర్ ఫినిష్ అయితే వస్తున్నాయి. అండ్ P3 చూసుకున్నట్టయితే P3 కూడా మనకి 3 కలర్ వేరియంట్స్లో వస్తుంది. కొమిట్ గ్రే, నెబులా పింక్ అండ్ స్పేస్ సిల్వర్ 3 కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది అనమాట. సో రెండు కూడా డిజైన్ పరంగా రెండు కూడా మనకి చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇంకా ఇది థిక్నెస్ విషయానికి వస్తే 7.38 mm థిన్ అయితే ఉంటుంది P3 అల్ట్రా అండ్ 7.97 mm థిన్ అయితే ఉంటుంది P3. అండ్ 183 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది P3 అల్ట్రా అండ్ 194 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది P3. సో ఇందులో మీకు 6000 mAh బ్యాటరీస్ ఉన్నాయి రెండు ఫోన్స్లో కూడా. అయినా సరే మీకు వెయిట్ అయితే తక్కువే ఉంది. అండ్ P3 అల్ట్రాలో మనకి IP66, IP68 అండ్ IP69 రేటింగ్ అయితే ఉంటుంది. P3లో మనకి IP69 రేటింగ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ రెండు ఫోన్స్ కూడా కంప్లీట్ డస్ట్ ప్రూఫ్ అయితే ఉంటాయి. అండ్ దీని గురించి నేను పర్టికులర్గా ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ సెక్షన్లో మాట్లాడతాను. కెమెరా విషయానికి వద్దాం. ఇప్పుడు కెమెరా విషయానికి వస్తే P3 అల్ట్రాలో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX896 సెన్సార్స్ అయితే వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది అనమాట ఈ కెమెరా. అండ్ అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి 2x ఇన్ సెన్సార్ జూమ్ ఉంటుంది. పోర్ట్రేట్ షాట్స్ మీరు తీసుకున్నప్పుడు జూమ్ చేసి 2x వరకు జూమ్ చేసి తీసుకోవచ్చు అనమాట. ఇది ఇన్ సెన్సార్ జూమ్ ప్రైమరీ కెమెరాకి అయితే యాడ్ చేశారు. సేమ్ మన IQ Neo 10R చూసాం కదా, అందులో కూడా ఇలానే ఇన్ సెన్సార్ జూమ్ అయితే యాడ్ చేశారు ప్రైమరీ కెమెరాకి. సో అలాగే ఇందులో కూడా ఇన్ సెన్సార్ జూమ్ అయితే యాడ్ చేశారు అనమాట ప్రైమరీ కెమెరాకి. సెకండ్ కెమెరా మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. దాని గురించి మనం అంత పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. గేమింగ్ ఫోకస్డ్ ఫోన్, అది కూడా కొంచెం బడ్జెట్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇలాంటి కాంప్రమైజేషన్స్ అయితే చేయాలి కాబట్టి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, అది కూడా బాగానే ఉంది. పెర్ఫార్మెన్స్ అయితే ఓకే అని చెప్పొచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ పరంగా చూసుకున్నట్టయితే 4K 60 FPSలో వీడియో అయితే రికార్డ్ చేస్తుంది బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ 1080 120 FPSలో అయితే రికార్డ్ అయితే అవుతుంది. అండ్ 720 240 FPSలో కూడా రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే స్లో మోషన్ మీకు 1080 240 FPSలో స్లో మోషన్ అయితే రికార్డ్ అయితే అవుతుంది. అండ్ పోర్ట్రేట్ కెమెరా కూడా ఉంటుంది. 1080 30 FPSలో మీరు పోర్ట్రేట్ కెమెరా కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే P3 అల్ట్రాలో మీకు అండర్ వాటర్ కెమెరా కూడా ఉంటుందన్నమాట. రియల్మీ 14 Pro Plus సిరీస్ లాగా. అండ్ అలాగే రియల్మీ GT7 Pro స్నాప్డ్రాగన్ 811తో లాంచ్ చేశారు ఆ ఫోన్. అందులో కూడా మనకి ఇదే కెమెరా ఉంటుంది. అండర్ వాటర్ కెమెరా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు P3లో చూసుకున్నట్టయితే P3లో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే ఉంటుంది కెమెరా. అది ఏ సెన్సార్ అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 50 మెగాపిక్సెల్ కెమెరా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. మీకు 15,000 ప్రైస్ రేంజ్ బిలో వచ్చింది. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తుంది కాబట్టి మంచి కెమెరా, మంచిగానే ఉంది అంతా. అండ్ వీడియో రికార్డింగ్ వస్తే బ్యాక్ సైడ్ మీకు 4K 30 FPSలో వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. అండ్ అలాగే ఫుల్ HD 120 FPS రికార్డ్ చేస్తుంది. అండ్ 720p 240 FPS అయితే వీడియో రికార్డింగ్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా రెండింటిలో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తున్నాయి. అండ్ రెండు కూడా మనకి 1080 60 FPS P3 అల్ట్రా అండ్ 1080 30 FPS P3లో మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే రెండింటిలో మనకి 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. P3 అల్ట్రాలో మనకి 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది యూస్ చేసి మీరు 20 మినిట్స్లో 50% ఛార్జ్ అయితే అవుతుంది. 45 మినిట్స్ కంటే లోపల మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ P3లో విషయానికి వస్తే 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ 30 మినిట్స్లో మనకి 50% ఛార్జ్ అయితే అవుతుంది. మనకి ఫుల్ ఛార్జ్ అయితే అవడానికి 1 అవర్ నుంచి 1 అవర్ 10 మినిట్స్ టైం అయితే తీసుకుంటాం అనమాట P3. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 128 GB అండ్ 256 GB రెండు వేరియంట్స్తో వస్తుంది P3 అల్ట్రా. అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్
P3 వచ్చేసి మనకి UFS 2.2తో వస్తుంది, 128GB 256GB రెండు వేరియంట్స్లో వస్తుంది ఇది కూడా. అండ్ మీకు P3 అల్ట్రాలో ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే ఉండదు, P3లో మీకు 2TB వరకు ఎక్స్పాండబుల్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే రెండిట్లో కూడా మీకు 5G సపోర్ట్ అయితే ఉంటుంది, 5G సిమ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు, రెండు 5G ప్రాసెసర్సే కాబట్టి. అండ్ మీకు రెండిట్లో కూడా Wi-Fi 6E సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ బ్లూటూత్ మీకు P3 అల్ట్రాలో 5.4 ఉంటుంది, P3లో 5.2 సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. రెండు మొబైల్స్లో మనకి NFC అయితే ఉండదు, FM రేడియో కూడా రెండు మొబైల్స్లో అయితే ఉండదు. అండ్ అలాగే రెండు మొబైల్స్లో కూడా మనకి స్టీరియో స్పీకర్తో వస్తున్నాయి. అండ్ P3 అల్ట్రాలో మనకి హైరస్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. అండ్ ఒప్పో వాళ్ళది ఓ రియాలిటీ ఆడియో ఉంటుంది రెండు ఫోన్స్లో కూడా. అండ్ డాల్బీ అట్మాస్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు అనమాట. అండ్ మనకి 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఉండదు, మీరు ఇయర్ ఫోన్స్ యూస్ చేసుకోవాలనుకుంటే Type-C ఇయర్ ఫోన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ హైరస్ ఆడియో సర్టిఫికేషన్ మీరు P3 అల్ట్రాలో నార్మల్గా వితౌట్ ఇయర్ ఫోన్స్ కూడా యాక్ట్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఫింగర్ ప్రింట్స్ విషయానికి వస్తే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, రెండు AMOLED స్క్రీన్స్ కాబట్టి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తున్నాయి. అండ్ అలాగే ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెండు కూడా. అండ్ సెన్సర్స్ అయితే అన్నీ ఉన్నాయి, సెన్సర్స్ అయితే ఏమైతే స్కిప్ అయితే చేయలేదు. అండ్ P3 అల్ట్రాలో మనం AI ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట ఇప్పుడు. అండ్ AI ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే AI ఇమేజ్ లూప్ అయితే ఉంటుంది, AI స్మార్ట్ లూప్ అంటారు దాన్ని. AI స్మార్ట్ లూప్ ఏంటంటే మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని దాన్ని ట్యాప్ చేసి ఉంచుకుంటే మీకు సైడ్ AI లూప్ అని ఉంటుందన్నమాట. ఆ AI లూప్లో మీరు కొన్ని యాప్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ లేదంటే ఫేస్బుక్ ఇలాంటి యాప్స్ ఏమైనా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే మన ఇమేజెస్ పోస్ట్ చేసుకునేటట్టుగా సోషల్ మీడియాస్లో ఆ యాప్స్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు స్మార్ట్ లూప్ మనం లాక్కొని ఆ ఇమేజ్ని అయితే మనం ట్యాప్ చేసి ఉంచి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేసి వదిలేయాలి. ఏ కాంటాక్ట్ మనం పంపించాలో ఆ కాంటాక్ట్ దగ్గర మనం వదిలేస్తే దానికి సెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. అంటే మనం డైరెక్ట్గా షేర్ ఆప్షన్ క్లిక్ చేయకుండా డైరెక్ట్గా మనం అయితే ఇమేజ్ అయితే షేర్ అయితే చేసుకోవచ్చు ఏ స్మార్ట్ లూప్ యూస్ చేసి. అండ్ అలాగే గూగుల్ వాళ్ళది గూగుల్ సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ అన్ని ఫోన్స్లో ఇప్పుడు మనం చూస్తున్నాం అది ఇందులో కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెమినీ అసిస్టెంట్తో వస్తుంది బై డిఫాల్ట్ ఇది P3 అల్ట్రా. మీరు పవర్ బటన్ ట్యాప్ చేసి పట్టుకుంటే మీకైతే జెమినీ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. మీకు అలా వద్దు అనుకుంటే మీరు వేరే కంట్రోల్ అయితే ఇచ్చుకోవచ్చు దానికి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి పవర్ బటన్ ప్రెస్ చేసి ఉంచితే మీరు పవర్ మెనూ వచ్చేటట్టు మీరు అయితే సెట్ చేసుకోవాలి. లేదంటే మీకు పవర్ బటన్ పట్టుకొని ఉన్నప్పుడు గూగుల్ జెమినీ అసిస్టెంట్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే మీకు AI రైటర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మీరు ఏదైనా సోషల్ ప్లాట్ఫామ్స్లో మీరు ఏదైనా ఒక ఫోటో దిగారు, ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ సైడ్ మనకి AI రైటర్ అని ఉంటుంది. AI రైటర్ మీద టైప్ చేసి మీరు ఒక టెక్స్ట్ ఇవ్వాలి దానికి. దేని గురించి మీరు కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నారో మీ ఫోటో అప్లోడ్ చేస్తూ కింద టైటిల్ మీరు ఏం రాయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ఒక టెక్స్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఆ టెక్స్ట్కి సంబంధించిన కొంత టెక్స్ట్ అయితే అక్కడ మీకు AI రైటర్ సహాయంతో మీకు అయితే వస్తుంది అనమాట. సో అది మీకు నచ్చితే మీరు పోస్ట్ చేసుకోవచ్చు అనమాట మీ ఇమేజ్ అయితే సోషల్ ప్లాట్ఫామ్స్లో. అండ్ అలాగే నెక్స్ట్ మీకు AI రికార్డ్ సమ్మరీ ఉంటుంది. మీరు కాల్ రికార్డ్ చేసినప్పుడు అది మీరు AI రికార్డ్ సమ్మరీ యూస్ చేస్తుంటే లేదంటే మీరు ఏదైనా ఆడియో రికార్డ్ చేసుకున్నారు, ఆ ఆడియో మీరు సమ్మరీ మీకు పారాగ్రాఫ్ టైప్లో వస్తుంది అనమాట రికార్డ్ చేసింది. సో ఇది మీకు ఏంటంటే పారాగ్రాఫ్లో వస్తుంది, అది మీరు చూసుకోవచ్చు. మామూలుగా మీరు చూసుకొని అది మీరు డైరెక్ట్గా మీరు టైప్ చేసుకోకుండా ఒకసారి రికార్డ్ చేసుకున్నట్టయితే అది మీకు మొత్తం సమ్మరీ ఇచ్చేస్తుంది అనమాట పారాగ్రాఫ్ లాగా. ఇది మీకు యూజ్ అవుతుంది తర్వాత. అండ్ అలాగే AI ఎరేజర్ మీకు అన్ని ఫోన్స్లో ఉంటుంది. AI ఎరేజర్ మీకు అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైనా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ కానీ అన్వాంటెడ్ హ్యూమన్ కానీ ఎవరైనా బ్యాక్గ్రౌండ్లో ఉంటే వాళ్ళు రిమూవ్ అయితే చేసేసి దాని ప్లేస్లో మీకు నీట్గా రీక్రియేట్ అయితే చేస్తుంది ఇమేజ్ని. అండ్ అలాగే మీకు AI రిఫ్లెక్షన్ రిమూవర్ కూడా ఉంది. ఇదేంటంటే మీరు ఫోటో తీసినప్పుడు ఏమైనా బ్లర్రీ ఇమేజ్ వచ్చాయనుకోండి, లేదంటే ఫేస్ మీద ఏమైనా లైట్ ఏమైనా ఎక్కువ పడుతుంది, అలాంటి సందర్భాల్లో మీకు ఏంటంటే ఈ AI రిఫ్లెక్షన్ ఎరేజర్ అయితే యూజ్ అయితే అవుతుందన్నమాట. ఇవి మీకు P3 అల్ట్రాలో ఉన్న AI ఫీచర్స్ అయితే. సో మన రెండు ఫోన్స్లో సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ విషయానికి వచ్చేద్దాం. సాఫ్ట్వేర్ అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే రెండు ఫోన్స్ కూడా మనకి Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. అండ్ అలాగే Realme 6.0తో వస్తుంది. సో రెండు ఫోన్స్లో కూడా మనకి కస్టమ్ UI అయితే వస్తున్నాయి కాబట్టి కస్టమ్ UIలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, యాప్ క్లోన్ చేసుకోవచ్చు, యాప్ హైడ్ చేసుకోవచ్చు, ఇలాంటి ఫీచర్స్ అన్నీ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇది మీకు గూగుల్ ఏదైతే వస్తుంది, మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి మీరు రికార్డ్ చేసినట్టయితే వినిపించేస్తుంది. సో అలా వినిపించకూడదు అనుకుంటే మాత్రం మీరు
గూగుల్ ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోయి ఒప్పో వాళ్ళది ఓ డైలర్ అని ఉంటుంది అనమాట. ఆ డైలర్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మీరు డిఫాల్ట్ డైలర్ యాప్గా సెట్ చేసుకున్నట్టయితే మీరు కాల్ చేసినప్పుడు మీరు రికార్డ్ చేసుకున్నా మీరు రికార్డ్ చేసినట్టు అవతల వాళ్ళకి అయితే వినిపించదు అనమాట. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది కాల్ రికార్డ్ చేసుకునేటప్పుడు. అండ్ అలాగే అప్డేట్స్ విషయానికి వస్తే 2 year Android అప్డేట్స్ వస్తున్నాయి రెండు ఫోన్స్, 3 year సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ వస్తున్నాయి అనమాట రెండు ఫోన్స్ కూడా. అండ్ ఇప్పుడు ప్రైజెస్ విషయానికి వచ్చేద్దాం. ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే మనకి P3 Ultra 23,000 దగ్గర లాంచ్ అయింది. అదేంటంటే మీకు కార్డ్ ఆఫర్స్తో ఇంక్లూడ్ అయ్యి 23,000కి అయితే లాంచ్ అయింది. ఇది 8GB 128GB బేస్ వేరియంట్ అనమాట. అండ్ P3 వచ్చేసి మనకి 15,000కి లాంచ్ అయింది, 6GB 128GB. మీకు మిగతా కూడా ప్రైజెస్ స్క్రీన్ మీద అయితే ఉంటాయి. అండ్ వీటితో పాటు మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ 7 అండ్ రియల్మీ బడ్స్ T200 Pro ఈ రెండింటి గురించి నేను సెపరేట్గా వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఇదే అనమాట P3 అండ్ P3 Ultra. సో రెండిట్లో ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం అనమాట. ప్రోస్ అండ్ కాన్స్ గురించి P3 Ultraలో ఫస్ట్ మాట్లాడదాం. P3 Ultraలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే నాకు అన్నీ కూడా ప్రోస్ అని అనిపించే. గేమింగ్ 90 FPS 120 FPS క్యాబుల్ ఉంది. అండ్ అలాగే డిస్ప్లే మంచి డిస్ప్లే తీసుకొచ్చారు, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, అండ్ కెమెరా బాగుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కాన్ అనుకోవచ్చు, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అండ్ అది కాన్ అనుకోవచ్చు అనుకోకపోవచ్చు, ఎందుకంటే మనకి 23,000కి వస్తుంది కాబట్టి 23,000లో మనం అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే ఐక్యూ మొన్ననే లాంచ్ చేశారు, ఐక్యూ నియో 10R. దాంట్లో మనకి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. అలా వీళ్ళు కూడా 32 మెగాపిక్సెల్ కెమెరాతో తీసుకొచ్చి ఉంటే బాగుండేది. బ్యాక్ 8 మెగాపిక్సెల్ కెమెరా కాన్ అనుకోవచ్చు. అండ్ అలాగే కాన్స్ అయితే ఇంకేం లేవు, పెద్దగా అనుకోవడానికి అయితే ఏం లేవు. అండ్ గ్లోయింగ్ ఇది ఉంది కదా, గ్లోయింగ్ లోనార్ మూన్, అది కూడా ఒక ప్రో అని చెప్పుకోవచ్చు ఈ సిల్వర్ కలర్లో P3 Ultraలో. సో ఇది ప్రోస్ అండ్ కాన్స్ అనమాట P3 Ultraలో అయితే. అండ్ P3లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అది బడ్జెట్ ఫోన్ కాబట్టి అన్నీ అప్ టు ద అన్నీ ఆ ప్రైజ్కి తగ్గట్టుగానే ఇచ్చారు. నాకు కాన్ ఏమైనా అనిపించింది అంటే సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ సెకండరీ కెమెరా. అది ఏమైనా 8 మెగాపిక్సెల్ ఇచ్చున్నా సరే కాస్త బాగుండేది అనిపించింది. అండ్ అదే మరి దానికి కాన్ అయితే రెండు ఫోన్స్లో కూడా మనకి ఎక్స్ట్రా ప్రోస్ ఏంటంటే IP69 రేటింగ్స్ వస్తున్నాయి. అండ్ కంప్లీట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. అండ్ అవన్నమాట రెండు ఫోన్స్లో. అండ్ డిజైన్ రెండు ఫోన్స్కి కూడా ప్లస్ అని చెప్పుకోవాలి. డిజైన్ అయితే చాలా బాగుంది. మెయిన్గా సిల్వర్ కలర్ అయితే ఎఫెక్టివ్గా ఉంది, కలర్ కూడా చాలా చూడడానికి చాలా బాగుంది మెయిన్గా. అండ్ స్లీక్ డిజైన్ కూడా మనకి చాలా స్లిమ్ ఉంటుంది P3 Ultra. సో ఇదనమాట P3 అండ్ P3 Ultra ఇంట్రడ్యూషన్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ డిస్కషన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు రెండిట్లో ఏ ఫోన్ కోసం చూస్తున్నారో కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ రెండు ఫోన్స్ వేటికి మీరు కాంపిటేటర్ అనుకుంటున్నారో కామెంట్స్లో మెన్షన్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా టెక్ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి ఎవరికైతే నచ్చుతాయో వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోలు మన నుంచి ఎన్నో చూడాలి అనుకుంటే, మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు అక్కడి నుంచి నోటిఫికేషన్ అయితే చూసేయచ్చు. అండ్ మనం ఛానల్లో ఒక చిన్న మినీ స్టూడియో సెటప్ అయితే చేశాము. సో ఆ లైట్స్ అవన్నీ మీకు ఎలా ఉన్నాయి, ఎలా అనిపించింది, పాత వీడియోస్తో కంపేర్ చేసుకుంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో దిస్ ఈస్ ప్రశాంత్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.